దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్.
కలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా టీచర్స్కి తోటి విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఉపాధ్యాయులందరినీ కూడా స్వాగతంగా వెల్కమ్ చెప్పుకుందాం మనం అందరం కలిసి. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం
స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. సకల గుణ నిధానం వాతజాతం నమామి. గోష్పదీకృతవారాసి ప్రసకీకృత రాక్షసం రామాయణ వందే అజ్ఞాత్మికం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాస్ఫురతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అదే మన చనిపోయినటువంటి ఉపాధ్యాయుని మన సోదరుల్ని వారిని ఒకసారి స్మరించి మౌనం పాటిద్దాం 2 నిమిషాలు. కలిసినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మనకు విద్య నేర్పినటువంటి గురువులు అందరూ ఇక్కడే ఉన్నారు మన సమక్షంలో. ఈ రోజు వారిని సత్కరించుకోవడం మనకు మహద్భాగ్యం. అలాగే మన మధ్యన లేనటువంటి మన విద్య నేర్పిన గురువులు కొంతమంది ఉన్నారు. వారి పేర్లు చెప్తాను. ఒకసారి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం పేర్లు చెప్పినాక. మల్లికాంబ గారు, చిన్న మేడం గారు అనేవాళ్ళం మనం అందరం కూడా. అలాగే శంకర్రావు గారు హిందూ టీచర్, కొమ్మూరు సుబ్బారావు గారు డ్రిల్ మాస్టర్ గారు, చిత్రపు రామకృష్ణ గారు హెడ్ మాస్టర్ గారు హెచ్ఎం గారు, శీలంనేని మౌళేశ్వరరావు గారు లైబ్రరీ మాస్టర్. అలాగే మనకు 6th 7th చెప్పినటువంటి సత్యనారాయణ గారు మాస్టర్లు. వీరందరూ పరమపదించిన ఉన్నారు కాబట్టి వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అలాగే మనతో సహచర విద్యార్థులు కొంతమంది చనిపోయి ఉన్నారు. కందుకూరు పద్మావతి, కొటారు నరసింహారావు, కల్లూరు శ్యాంప్రసాద్, ఇరుకులపాటి మౌళేశ్వరరావు. వీరందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరు విద్యార్థులు లేచి నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం.
సమావేశమై ఉన్నామండి. ఈ కార్యక్రమంలో అందరూ ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కాబట్టి నా పేరు ఎవరికి గుర్తుండకపోవచ్చు, లేదా మీ పేర్లు కూడా ఎవరికి గుర్తు ఉండకపోవచ్చు, గుర్తుపట్టకపోవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మీ పేరు చెప్పవలసిందిగా కోరుతున్నాము. నా పేరు తొండం మౌళేశ్వరరావు అండి. చదువుకునేటప్పుడు మాత్రం అందరూ టీ మౌళి అనేవాళ్ళు. అట్లా అన్నా గుర్తు వస్తుందేమో ఒకసారి గెస్ట్ చేయండి. ప్లీజ్ వెల్కమ్. ఆ ఊరి మీద తోటరావులపాడు. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తున్నాడు. చిన్న బాబు ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. అలాగే అరుణ కుమార్ వచ్చింది. ఇప్పుడు హరిణి అనే పేరు రామా, నువ్వే ముందు చెప్పాలి. హలో, అరుణ కుమారి, చిత్తలపాడు రావులపాడు రెండు మాస్టారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అక్కడే ఉన్నాం. చిత్తలపాడులో 8th 9th అంతే కదా, మార్చుకోలేదు కాబట్టి. పెద్దబాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్నబాబు సిఏ. ఎక్కడ ఉండేది? హైదరాబాద్. ఏమైతే అందులో దొండేటి నాగమల్లేశ్వరి ఉండేది హైదరాబాద్ లో. ఇద్దరు పాపలు, పెద్దమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్, చిన్నమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. కందుకూరు లీలావతి. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప నా పేరు కొడాలి కృష్ణకుమారి. నాకు ఇద్దరు పాపలు. మా హస్బెండ్ ఎల్ఐసి ఏజెంట్ చేస్తారు. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి బీటెక్ కాదు. మేము మా పెద్ద పాప చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్. నేను అన్ని రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మందడపు శ్రీదేవి. నా పేరు కొడార నరసింహారావు. నేను చదివింది జడ్పిహెచ్ఎస్ స్కూల్ చిత్తలపాడు, 7th to 10th. అంటే విజయబాబు అక్క అంటే గుర్తొస్తుంది. మందడపు విజయబాబు సిస్టర్. టీచర్స్ అందరికీ పాదాభివందనం. కొమ్మూరు వరలక్ష్మి, ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ బెంగళూరు, చిన్న అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ బిఆర్ సెక్టర్ విజయవాడ. నెలకొండ శ్రీదేవి. పాపలు, అమ్మాయి న్యూస్, అమ్మాయి స్కాన్. రెప్పగొండల శైలజ. నా పేరు రెప్పగొండ శైలజ అండి. నేను చిత్రపూర్ హై స్కూల్లో 10th చదువుతున్నాను. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను. ప్రస్తుతం గెట్వెన్ పాడల్ స్కూల్లో చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు అండి. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది జంషెడ్పూర్, జార్ఖండ్లో ఎన్ఐటి కాలేజీ. చిన్న పాప ఇంటర్మీడియట్ అండి, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. నా పేరు బాలరాణి. ఒక పాప బాబు, ఇద్దరు బీటెక్ అయిపోయింది. ఉడతా నాగమల్లేశ్వరి. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగమల్లేశ్వరి. మాకు ఒక బాబు, ఒక పాప. బాబు పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా బాబు మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పద్మశ్రీ ఏటూరు. మాది ఏటూరు, ప్రెసెంట్ నేను ఉండేది కాకినాడ. నాకు పాప బాబు. పాప ఎంబీఏ అయిపోయింది, బాబు పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్. ఉపాధ్యాయులకు నమస్కారం. ఏడు నుంచి సైకిల్ వేసుకొని తోటరావులపాడు. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు యూకే వెళ్ళాడు, చిన్న బాబు బీటెక్. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా చోటి కళ్ళు
ఉంటాను, పిల్లలు లేరు. అక్క వాళ్ళ అమ్మాయిని పెంచుకుని జాబ్ చేస్తాను. ములకలపల్లి పద్మావతి. నా పేరు ములకలపల్లి పద్మావతి. మేము అందుబాటులోనే ఉంటున్నాము. మాకు 2 బాబులు, ఒక బాబు కెనడా, ఒక బాబు యుఎస్. హై ఫ్రెండ్స్, నా పేరు గర్భిణి నాగసులోచన. పాప జాబ్ సాఫ్ట్వేర్, బాబు బీటెక్ ఫైనల్. పొదిల లక్ష్మి. నా పేరు పొదిల లక్ష్మి. పాప బాబు జాబ్ చేస్తున్నారు, పాప తోటరావు. కల్లూరు ప్రభాదేవి. నమస్తే అండి. గురువులకు పాదాభి వందనాలు. గుర్తున్నాను సార్. నేను కల్లూరి నమాదేవ్ కాదు, కొనపర్తి అయ్యాను. అంటే శ్యామ్ ప్రసాద్ వాళ్ళ సిస్టర్. మన మధ్య లేనటువంటి మీతో పాటు 2 years జర్నీ చేశాను నేను. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి డిగ్రీ చదివింది, బాబు బీటెక్ చేస్తున్నాడు. అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికి నా పేరు సీతామహాలక్ష్మి. మా ఏటూరు. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, 2వ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. పెద్ద అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది. మనలాంటి పిల్లలకి విద్య నేర్పే గురువు గారు, టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సయ్యద్ జాన్ సైదా. నాది తోటరావులపాడు. మన గురువుల యొక్క ఆదర్శం తీసుకొని నేను కూడా టీచర్ వృత్తిని ఎన్నుకున్నాను. విజయవాడ భవానీపురంలో చేస్తున్నాను మున్సిపల్ స్కూల్లో. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. నా పేరు అల్లా బక్షుడు, విప్రిందలపాడు. నాకు 2 పాపలు. విద్య నేర్పిన గురువు గారందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప 9th. నేను మా సిగ్నో సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెకానికల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈనాటి ఈ అపూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా ముందుగా 1992-95 విద్యా సంవత్సరంలో మనం అందరం కలిసి విద్యను అభ్యసించిన నేపథ్యంలో మరి ఈ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా ముందుగా మనకు విద్య నేర్పడినటువంటి ఉపాధ్యాయులకు పాదాభివందనం. నా పేరు నాగ శ్రీనివాసరాజు. మా భార్య పేరు సుజాత. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె బీటెక్ ఫస్ట్ ఇయర్ విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో చదువుతుంది. బాబు 9th క్లాసు, అవినాష్ వాడి పేరు. నేను ప్రజెంట్గా మా దగ్గరలో ఉన్న ప్రియా సిమెంట్ కంపెనీలో కమర్షియల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పార్ట్ టైము మాకు సొంత భూమి వ్యవసాయం ఉంది. పార్ట్ టైం కొంత వ్యవసాయం చేసుకుంటూ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తూ జీవనాన్ని సాగిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. విద్య నేర్పిన గురువులకి నమస్కారం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి 8th క్లాస్ ఇప్పుడు, బాబు LKG చాలా లేటు. కరతాళ ధ్వనులతోటి భక్తుల వాసుకి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఇంట్రడక్షన్ అయిన తర్వాత స్పీచ్ ఇవ్వాలని ఉంది. ఓకే, రామకృష్ణ ప్రసాద్. మాట్లాడండి అందరూ. ఎంతమంది లేరు, మీరు వచ్చి 17 మంది జెంట్స్. నా పేరు చంద్రపాటి రామకృష్ణ ప్రసాద్. మా దేవటూరు. నాకు అబ్బాయి, అమ్మాయి. అమ్మాయి ఎంకామ్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. నేను వ్యాపారం చేస్తున్నాను.
ముందుగా పూజ్యులు పెద్దలు మా గురువులకు నమస్కారాలు. నా పేరు ముండ్రు వెంకట్రావు, ఏటూరు, తర్వాత విజయవాడ షిఫ్ట్ అయ్యాము. సో ప్రజెంట్ మేము ఉండేది వచ్చేసి వరంగల్లో ఉంటున్నాము. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారి గ్రూప్లో వన్ ఆఫ్ ది పర్లో నేను జనరల్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఉన్నాడు, తను వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్, వైజాగ్ గీతం యూనివర్సిటీలో చదువుతున్నాడు. కోట సాంబశివరావు. వేదిక గురుదేవులు, నా పాదాభివందనాలు. నాతోటి స్నేహితులు అందరికీ నమస్కారం. నా పేరు తోట సాంబశివరావు. నేను ఎఫ్ఎంసీ కంపెనీలో మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తాను. నాకు 2 బాబులు, ఒక బాబు సెకండ్ ఇయర్ ఇంటర్, ఒక బాబు 10th క్లాస్. నేను జగ్గపేటలో. వినోద్ కుమార్. నా పేరు గంగూరు వినోద్ కుమార్ అండి. జగ్గపేటలో ఉంటాను. సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. అట్లా మా బాబాను పాప ఇద్దరు. బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నారాయణ విజయవాడ, పాప వచ్చేసి 10th క్లాస్ ఎడ్యుకేషన్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ జగ్గపేట. అందరికి నమస్కారం. గుడిసె రవికుమార్. Good afternoon, friends. Respected teachers. చిన్న విషయం ఏంటంటే present days we are using so much of technology. మనం ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలు కూడా చాలా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ అసలు టీచర్తో సంబంధించినట్లుగా ఉన్నారు. కానీ మన టెక్నాలజీ, మన ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ ఈజ్ యూ. మనం ఎందుకంటే మనకు ఆ రోజుల్లో ఫెసిలిటీస్ ఏమీ లేవు. మనకున్న ఫెసిలిటీస్ అన్ని కూడా మన టీచర్సే. మన టీచర్స్ ఏది చెప్పామో మనం అదే ఫాలో అయ్యాం. యాక్చువల్గా ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి అంతరం కారణం కూడా మన టీచర్సే. సో కాబట్టి క్లాస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు మనకి ఏ ఫౌండేషన్ అయితే వేసారో మనం దాని మీద డిపెండ్ అయ్యాం. మనకి ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ రోజు అందించిందే. తెలుగు మాస్టర్ క్లాస్లో తెలుగు నోట్స్ కానీ, ఆ తర్వాత సార్ వచ్చేసి ఎన్ఎస్ నోట్స్ కానీ, తర్వాత మ్యాథ్స్ సార్ వచ్చేసి మ్యాథ్స్ కానీ, మేడం సోషల్ కానీ అంతా కూడా మనకు వాళ్ళు ఇచ్చిందే. మనం బయట ఎక్కడ మనకు సోర్స్ అనేది లేనే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ కోఆపరేషన్. ఓకే, నా పేరు వచ్చేసి మనం చెప్పేసారు. నా పేరు వచ్చేసి గుడిసె రవికుమార్, చిత్రపాడు. ఇక్కడ మనం లాగానే ఫస్ట్ క్లాస్ నుంచి నాతో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాసింబి మేమందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు. వినోద్ కుమార్, కాసింబి, పొలగన్ రవికుమార్. ఓకే, ఇద్దరు 6th క్లాస్ నుంచి అండ్ 8th క్లాస్ నుంచి. మాకు 2 పాపలు, ఒక పాప వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రెసెంట్, ఒక పాప 9th క్లాస్. ఓకే, నేను విజయవాడలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సేలునేని వెంకటేశ్వరరావు. ముందుగా మనకు టీచర్ 4 రకాలుగా చెప్తుంటారు. మొదటగా అప్పారావు గారు చూస్తున్నా మా పేరెంట్ మా పక్కన అయితే టీచర్గా అలాగా వాళ్ళు ఇప్పుడు చింతపాలెం ఉంటారు కాబట్టి వారు తెలుగు మాస్టర్ ఎలా గుర్తుంటే ఆయన సారపు ధర్మము విమల సత్యమని ఒక పద్యం చెప్తే మనకు ఆ రోజు ఒక ఫోటోలో ఎక్కించాడు చెప్పారు. ఏది చూసినా మనం చెడుని శిక్షించలేకపోతే దాని చూడండి దాన్ని శిక్షించేవాళ్ళు శిక్షిస్తారు కానీ అనేటువంటిది ఇప్పటికీ కూడా నాకు అది మొత్తం కూడా ఎలా బాగా గుర్తండి. ఆ విధంగా మీరు 4 రకాలుగా మాకు గుర్తు. ఓకే, నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. చదువులో కొంచెం ఎడబడ్డారు, 6th క్లాస్ అడవలో, 4th క్లాస్ అడవలో. ఓకే, థ్యాంక్ యూ. పొలగాని రవికుమార్. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ కూడా శుభాలు చెబుతున్నాను. నా పేరు పొలగాని రవికుమార్. నాకు 2 పాపలు, బాగుంది. పెద్ద పాప ఏమో బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్, క్వీన్స్ కాలేజీ విజయవాడ. రెండో పాప వచ్చి పేరు ఆశ, సెకండ్ ఇయర్ అవుతుంది. బాబు వచ్చి 6th క్లాస్. థ్యాంక్ యూ. నేను వచ్చి ప్రేయర్. నా
పేరు బండి రమేష్. నాకు ఇద్దరు బాబులు. నేను వచ్చి నందిగామలో ఫెర్టిలైజర్ షాప్ చేస్తున్నాను. పెద్దమ్మాయి 10th, చిన్నమ్మాయి 8th క్లాస్. అమ్మాయి 2nd ఇయర్, అబ్బాయి 1st ఇయర్. నేను తోటలు వ్యవసాయం. నా పేరు కందుకూరు శ్రీనివాసరావు, తోటరాలపాడు. నేను నందిగామలో ఉంటున్నాను. నాకు ఒక అమ్మాయి. అది చోటే షాప్. నా పేరు సైదా ఏటూరు. అందరూ గుర్తుపట్టినట్టేనా? పేర్లు అందరూ గుర్తుపట్టినట్టేనా? కొమ్మూరు లాస్ట్ లో చిరు సత్కారం చేద్దాం అనుకున్నాం. కొమ్మూరు వెంకటరావు గారు ఈ మన ప్రోగ్రాము డిజైన్ చేయడం కోసం అహర్నెస్ లో ఒక వారం రోజులుగా చాలా కష్టపడుతున్నటువంటి వ్యక్తి కొమ్మూరు వెంకటరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొమ్మూరు వెంకటరావు, తోటరాలపాడు. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు 1st ఇయర్ బీటెక్, 8th క్లాస్. మనం ఉన్నటువంటి సమాజంలో పోటీ ప్రపంచంలో మన పిల్లల దగ్గర నుంచి కొంతమంది అమ్మమ్మలు అయి ఉన్నారు, కొంతమంది తాతయ్యలు అయి ఉన్నారు, కొంతమంది అత్తయ్యలు అయి ఉన్నారు, కొందరు మామయ్యలు కూడా అయి ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ పరిచయ కార్యక్రమం పెట్టుకున్నందుకు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నటువంటి మన స్టూడెంట్స్, సహచర విద్యార్థులకు ఏదన్నా ఉపయోగపడే ఎక్స్పీరియన్స్, మీ అనుభవాన్ని ఇప్పుడు జస్ట్ ఇతరులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. చదువుకునే స్టేజ్ లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసే స్టేజ్ లో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏ రంగంలో అయితే మనం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీకు తెలిసినటువంటి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఒక విధానంలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఆ మీ రంగాల్లో మీకు తెలిసిన ఏదైనా అనుభవాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. వాసు ప్రసాద్. ఇది మాట చిన్న మాట ఏమో, ఈరోజు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక గిఫ్టెడ్ డే. ఎందుకంటే 29 years ఇట్స్ నాట్ అన్ ఈజీ డే. 29 years తర్వాత కలుసుకున్నాం. అందులోనూ మనకి మన గురువులు మనకి 4 ఉన్నారు. వీళ్ళ సమక్షంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది ఈరోజు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరగలేదు, అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. మన మైండ్ సెట్స్ కూడా అలానే ఉన్నాయి, ఇవాళకి అలానే ఉన్నాయి. అందరినీ చూస్తున్నాను, ఎవరు ఏం మారలేదు, ఎప్పటికీ మారరు. కరెక్టే. కానీ మనకి మన గురువుల ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నా జీవితం కానీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ, నేను ఇవాళ నిలబడ్డానంటే అది గురువు గారుల చదవనుకోవాలి. అది మాటల్లో వర్ణించలేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే. సో నా సమక్షంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే, అంటే మేము చింతలపాడులో ఉండడం వల్ల లక్ష్మణ మాస్టర్ గారిని, మేడం గారిని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసేవాళ్ళం. అంటే మనిషి జీవితం అంటే యాక్చువల్గా చెప్పాలంటే మెమరీస్.
ఆ మెమరీస్ మీ వల్ల మాకు చాలా ఉన్నాయండి. మీరు చెప్పే విధానం కానీ, ఎందుకంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్ మాస్టర్నే చూస్తూ ఉంటారు, మాస్టర్ మాత్రం 50 మందిని చూస్తూ ఉంటారు. ఒక అర్జునుడు కనుక ఒక పెట్టిన జరిగాం మేము. ఎందుకంటే మీ ఇంపాక్ట్ అనేది మా మీద, మా మనసుల్లో అలా అంటే వాళ్ళు ఇచ్చే క్రమశిక్షణ కానీ, వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ కానీ మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు. ఒకసారి అంటే మేడం గారు ఇచ్చిన పనిష్మెంట్లు కానీ, మీరు ఎంతమంది బయట నుంచి ఉన్నారు, లెక్కల మాస్టర్ గారి అంటే చాలా కూల్ పర్సన్ అంటే లెక్కల మాస్టర్ గారు, అప్పారావు గారు. ఇంకా మనకి బాగా కఠినంగా చదువు చెప్పారంటే మోడేశ్వర గారు, తెలుగు మాస్టర్ గారు. తెలుగు మాస్టర్ గారు వాళ్ళలో మనం చాలా నేర్చుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే పేపర్లు కూడా ఫస్టే ఇచ్చేవాడు తెలుగు మాస్టర్. చూసి రాసుకోమని కలెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇచ్చేవాడు. మీకు ఎవరికన్నా ఏమన్నా మెమరీస్ ఉన్నాయా, గుర్తున్నాయా? మాస్టర్ గారిని, మా మేడం గారిని చాలా దగ్గరగా చూస్తూ పెరిగాము. అదిగాక వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలతో కూడా ఎంతో కొంత మాకు చైతన్య మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు అమ్మాయి, వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ, క్రమశిక్షణ కానీ మాకు మా మనసుల్లో అలా నిలిచిపోయి ఉంది. ఒక్క నిమిషం. ఈరోజు సాఫ్ట్వేర్ జాబులు అన్నీ పోతా ఉన్నాయి. మరి ఇంక ఏం చదువుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది? ఆర్థికంగా వాళ్ళు గుణపాఠాలు, పాఠాలు అవన్నీ నేర్చుకుంటేనే కదా ఇవాళ సమాజంలో మనమందరం, మన గురువులు ఏదైతే ఆ రోజు మనకి వాళ్ళు అనుకోండి, వాళ్ళు కఠినంగా ఉండబట్టే మనం ఈ రోజు సమాజంలో తలెత్తుకొని జీవించగలుగుతాం. ప్రపంచంలో ఎలా బ్రతకాలి దాని గురించి మీ అనుభవాలు ఒక పరిచయ కార్యక్రమంగా పెట్టుకున్నాం కాబట్టి చెప్పవలసిందిగా కోరుతున్నాము.